ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశాన్ని నువ్వు వినాలి, చూడాలి. ఈ ఆనందకరమైనటువంటి వార్తని నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. ముందుగా నీ ఫోన్ నిండా కూడా ఛార్జింగ్ పెట్టుకో. నీ మొబైల్ ఫోన్ని పక్కన ఆన్లో పెట్టి మరి ఈ వీడియో చూడు. ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా బిడ్డ? సరిగ్గా 11 నిమిషాల్లో నీ మొబైల్ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఈ వీడియో సగం కూడా వినకముందే ఒక శుభవార్త అనేది నీ ముందుకు వస్తుంది. నీ జీవితంలో అద్భుతం జరుగుతుందే అమ్మా, ఆనందం జరుగుతుంది. ఆ ఆనందాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు తబ్బుబ్బి అయిపోతావు, ఎగిరి గంతులేస్తావు, నాట్యం చేస్తావు. అందరికీ కూడా ఆ శుభవార్త అనేది చెప్పుకుంటావు. అంతటి అద్భుతమైనటువంటి శుభవార్త. ఈ వీడియో వార్త పూర్తి కాకముందే 11 గంటల 11 నిమిషాల్లో ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది తల్లి. అలాంటి ఒక శుభవార్తతో ఈ రోజున అన్నీ కూడా నీ సాయి నీ ముందుకు వచ్చేసాడమ్మా. వింటావు కదా? ఈ సాయి చెప్పిన ఈ శుభవార్తని నువ్వు తప్పకుండా వినాలి. అందుకే చెప్పాను, ముందుగా నీ ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకో బిడ్డ. ఫోన్ నిండా ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ని పక్కన ఉంచుకొని మరీ ఈ వీడియో చూడు. నీ కర్మ ఫలితం ఈ రోజుతో తీరిపోయింది తల్లి. రేపు 11వ తేదీన 11 గంటల 11 నిమిషాలకు నీ కర్మఫలం అన్నీ కూడా తీరిపోయి నీకు మంచి శుభవార్త అనేది అందబోతుంది బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నాకు తెలుసు నువ్వు అనుభవించిన ప్రతి కష్టము, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. ఈ వీడియో యాదృచ్ఛికం కాదు, ఇది నీ సాయి సందేశం. ఇది నువ్వు వింటున్నావు అంటే నీ కష్టాలు తీరేటువంటి రోజు వచ్చేసింది. నీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది. సగం వీడియో కూడా నువ్వు వినకముందే, సగం వీడియో కూడా నువ్వు చూడకముందే, పూర్తవ్వకముందే నీ ఆత్మలో శాంతి, ఆశ, శుభవార్త ప్రవేశిస్తాయి. ఈ నీ సాయి నీకు ఇచ్చినటువంటి ఒక సిగ్నల్ తల్లి, ఒక సంకేతం అమ్మ. సమయం తల్లి, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు తప్పక ఇది విని తీరాలి తల్లి. ఎందుకంటే గనక నీ సాయి నీతో మాట్లాడుతున్నటువంటి క్షణం, ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకుంటే రావు. నీ సాయి అనుగ్రహిస్తేనే అవి నీకు దక్కుతాయి. సాయి అనుగ్రహం ఉండాలి అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలు విన్నావు, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఇవాళ ఈ క్షణం ఏదైతే ఉందో ఈ సందేశం, ఈ క్షణం చూడు, ఈ జీవితాన్ని మార్చేటువంటి సందేశం తల్లి. ఇది నీ చెవుల్లో కాదు, నీ హృదయాల్లో వినిపించబోతుంది. నువ్వు ఇప్పుడే ఎక్కడ ఉన్నావో, అలాగే ఏం చేస్తున్నావో సాయి చూస్తూ ఉన్నాడు. నీ మనసులో ఉన్న బాధలు, అలాగే నీ ఆత్మలో ఉన్న అలసట, నీ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి కణాలు, అవన్నీ కూడా సాయికి తెలుసమ్మా. ఇప్పుడే నువ్వు ఒక్క నిరీక్షణలో ఉన్నావు. ఏదో జరగబోతోంది, అనుభూతి అనేది నీలో ఉంది కదా తల్లి. అదే ఈ వీడియోకి కారణం. ఎందుకంటే నువ్వు సగం వీడియో కూడా వినకముందే నీ జీవితంలో నువ్వు ఒక శుభవార్త ప్రవేశిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా నీ మనసులో ఒకసారిగా లేచే ప్రశాంతత కావచ్చు. అది యాదృచ్ఛికం కాదు, ఇది నీ సాయి సంకేతం.
నీ మనసు అలసిపోయింది నాకు తెలుసు. నీ కలలు ఎంత అందమైనవో నాకు తెలుసు బిడ్డ. అవి నిజం కావాలి. అలా నిజం కావటానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు తల్లి. కానీ విను, నేను నిన్ను మర్చిపోలేదమ్మా. కొన్ని రోజులుగా నువ్వు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి భావనతో ఉన్నావు కదా. ఏదో రీతిలో నువ్వు విశ్వాసం అనేది కోల్పోతున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతూ ఉంది, నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఫలితం రావటం లేదు అని చెప్పి నువ్వు నీ మనసుని ప్రశ్నిస్తుంది. నీకు తెలుసా, ప్రతిసారి అలా అనిపించినప్పుడే నిజానికి నేను నీ కోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను తల్లి. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, ఎందుకంటే అది పైకి కనిపించదు. నువ్వు కూలిపోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలైంది అని అర్థం. నిన్ను నేను పరీక్షించలేదమ్మా, నిన్ను నేను ఎంచుకున్నాను. ఈ వీడియో వినటం మొదలుపెట్టిన క్షణం నుంచే నీ ఆత్మలో తరంగాలు మారటం మొదలైపోయాయి. ఇది నువ్వు ఊహించకపోయినా కూడా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ హృదయాన్ని ఇక్కడ నాతో కలుపుతోంది. ఇప్పుడు నువ్వు వినేటువంటి ఈ వాక్యాలు సాయి నీ కోసం సిద్ధం చేసినటువంటి ఒక శక్తి తరంగాలు. నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతోంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతాడు, లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు, ఆఫర్, అవకాశం అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే నీ ఆత్మ యొక్క తరంగాలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు ఎక్కడైనా గమనించావా? ఎప్పుడైనా సరే అది పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదే అనే ఆశ కూడా వదిలేసి ఉండవచ్చు. అప్పుడే తల్లి, అప్పుడే అది అద్భుతం జరుగుతుంది. అది నీ సాయిని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు ఇది ఖచ్చితంగా జరగదు అన్న వదిలేసినవి కూడా అద్భుతంగా జరిగిపోతాయి. ఒక అద్భుతం జరుగుతుంది. అది చూసినప్పుడు నీకు ఆశ్చర్యం ఇస్తుంది. అది సాయి పనిచేసే విధానం తల్లి. నువ్వు వదిలేసినప్పుడు కాదు, నువ్వు అంగీకరించినప్పుడు మిరాకిల్స్ అనేటివి జరుగుతాయి. ఇప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు, నువ్వు ఇప్పుడు విన్నావు, నా మాట విన్నావు. సాయి అంటున్నాడు, నువ్వు సగం వీడియో కూడా వినకముందే నేను నీకు శుభవార్త ఇస్తాను అని చెప్పాను కదా. నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నానమ్మా తల్లి. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను కూడా నీకు దారి చూపిస్తున్నాను. ఆ దారిని నేనే కల్పిస్తున్నాను. నీ కళ్ళల్లో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది. వింటున్నావా? నేను అదే నీకు నా సంకేతం. ఇప్పుడు నువ్వు ఈ అద్భుతం, ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా. అది భయం కాదు, అది గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తోంది, ఇది నాకు చెప్పిన మాట అని చెప్పి ఈ వీడియో నీకు పంపింది. ఇది ఎక్కడో నీకు కారణం లేకుండా వచ్చిన వీడియో కాదు. ఎందుకంటే నీ సమయం అనేది వచ్చింది బిడ్డ. నీ ఎదురు చూపులు ఆగిపోవటమే కాదు, నీ జీవితం ఇక ముందుకు వెళ్తుంది. ఊహించని విధంగా కొత్త దిశలో ప్రవహించబోతోంది. ఇప్పటి వరకు కూడా నిన్ను నిరాకరించిన వారే ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా నీకు ఉండరు. ఎందుకంటే సాయి నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు. ఈ సందేశం ముగిసేలోపు నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు. అదే శుభవార్త యొక్క మొదటి సంకేతం తల్లి. నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా, నేను ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నాను అని? ఎందుకో తెలుసా, ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది అని? ఎందుకు నాకు మాత్రమే? పరీక్షలో ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభంగా తెలుసుకోవచ్చు తల్లి. ఎందుకో తెలుసా బిడ్డ, నిన్ను సాయి ఎంచుకున్నాడు. అయితే ఎంచుకోవటం అంటే ఏంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. అలా అడిగితే గనక అది గౌరవం కాదమ్మా, అది ఒక బాధ్యత. సాయి ఎవరినైనా సరే ఇష్టపూర్తిగా ఎంచుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఎంచుకున్నప్పుడు ఆనందించాలి. అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలే నీ బాధలు, ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పన. నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం పట్టుకుని ఉన్నావు. ప్రేమించగలిగేటువంటి హృదయం నీది. నువ్వు ఇంకా ఆశను వదలని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకున్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, సాయి నన్ను మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు అని. కానీ అది నిజమేంటో తెలుసా తల్లి? నిన్ను దారిలో ఉన్నప్పుడే సాయి వెనక నుండి నడిపిస్తున్నాడు. సాయి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా పనిచేస్తాడమ్మా. అరుపులతో కాదు, శబ్దాలతో కాదు. నీకు కనిపించడు, కానీ ఆయన దారిలో ఆవిష్కృతం అవుతాడు. నీ భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయేటువంటి క్షణమే నీ సాయి నీకు అద్భుతాన్ని ఇవ్వటానికి దగ్గరగా ఉంటాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, నా జీవితంలో ఎందుకు అన్ని రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాబా అని.
ఎందుకో తెలుసా, ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు సాయి నిన్ను మరోసారి బలంగా చెయ్యాలి అని. నువ్వు గతంలో ఎంత నొప్పిని అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశం ఉంటుంది తల్లి. సాయి నీ బాధను బలహీనంగా వదలడు. అది నీ పిలుపు మార్పు యొక్క మొదటి సంకేతం. నిన్ను పగలగొట్టడం అంటే అది పగలగొట్టాలని నా ఉద్దేశం కాదు. నీ లోపల ఉన్నటువంటి బంగారం వెలుగులోకి రావటమే నా ఉద్దేశం. నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు. నీ నమ్మకాన్ని పరీక్షించడం అంటే నీ నమ్మకానికి ఒక రూపం ఇవ్వటమే. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి ఆవిష్కరణ నీకు ఉపయోగపడుతుంది. సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు. నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు. నీ దృష్టిని మారుస్తాడు. నీ మనసును ఎలా ఉంటాడో నీ మనసుకు నేర్పిస్తాడు. నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు. నీవు చూసే దృష్టిని మారుస్తాడు. అది కొన్నిసార్లు నీకు బాధగా అనిపిస్తుంది, కానీ ఆ బాధనే నీ ఎదుగుదల యొక్క సాక్ష్యం. నువ్వు ఇప్పటికి వరకు కూడా చూసింది కేవలం తయారీ దశ. ఇప్పుడు మాత్రమే తల్లి అసలు దశ మొదలవుతుంది. నీ చేతుల్లో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉందమ్మా. నువ్వు పడిపోవటం కాదు, నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను. నీ కన్నీరు నేల మీద పడలేదు బిడ్డ, అది నా కాళ్ళ దగ్గర పడింది. నేను నీ కన్నీటిని వృధా చేయను. సాయి నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరుల కంటే కష్టమవుతుంది, కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పగా ఉంటుంది. నువ్వు ఈ వీడియోని వినటం ప్రారంభించిన క్షణం నుండే ఆ డివైన్ అనేది నీ జీవితంలో మొదలైపోయింది, కనెక్ట్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నీ జీవితంలో మార్పు మొదలైంది. నీ ఆత్మకు ఈ మాటలు వినిపించాయి కదా, ఇదే కన్ఫర్మేషన్. ఇప్పుడు నువ్వు గమనించు. నీ మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకొస్తుందా? నీ హృదయం ఒక్కసారిగా తేలిక అనిపిస్తుందా? ఇది యాదృచ్ఛికం కాదు. సాయి నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ ఇప్పుడు ఆయన అది ఫ్రీక్వెన్సీలో అది ఉంది. కేవలం వీడియో కాదు, ఇది ఒక అవకాశం. ఇది నీ ఆత్మకు వచ్చినటువంటి సందేశం. నువ్వు ఎంచుకున్న వాడివి. నీ దారి కఠినంగా ఉంటుంది, కానీ నీ గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటావు. కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి నీకు కాల్ వచ్చింది. ఆలోచించు, గుర్తు చేసుకోలేదా? నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్నగా మొదలైనప్పుడు, ఆ ప్రశ్నగా నువ్వు ఉన్నప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానం ఉన్న మాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీద, లేకపోతే ఒక ఫోన్లోనో, ఒక వీడియో టైటిల్లోనో నీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు తల్లి. సాయి నీతో ఉన్నాడు అని చెప్పి సంకేతం. మాట్లాడే భాష. నేను నీతో ప్రతిరోజు కూడా ఉన్నాను, నడుస్తున్నాను, పని చేస్తున్నాను. కానీ నువ్వు విని ఉండకపోవచ్చు, కానీ నేను గాలి రూపంలో, నీ కలల రూపంలో, నీ చుట్టూ జరిగేటువంటి సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను. సాయి ఎప్పుడూ నిశ్శబ్దంగా మాట్లాడతాడు. సాయి పెద్ద శబ్దాలతో చెప్పడమ్మా, కానీ దాని సిగ్నల్ చాలా పెద్దగా, చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయేటువంటి వాక్యము ఒక పుస్తకంలోనో, లేదా వీడియోలోనో, లేదా విధిలోని బోర్డు మీద కానీ కనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు తల్లి. అది నీ సాయి నీతో కనెక్ట్ అవుతున్నటువంటి ఒక విధానం. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నీ మనసుకి నీ ఆత్మ ఒకే తరంగంలోకి వచ్చినప్పుడు సాయి నీకు సమాధానం పంపుతాడు. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ ఎనర్జీ, నీ తరంగాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పైనుంచి నీ సాయి దగ్గరికి చేరుతాయి బిడ్డ. సాయి వాటిని వింటాడు, చూస్తాడు. అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయమ్మా. ఒక పాటగా, ఒక మాటగా, ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలి అంటే చాలాసార్లు కూడా మనిషి రూపం అనేది తాలుస్తాను, ఒక పుస్తక రూపం కూడా తాలుస్తాను, లేదా నీలోని స్వరంగా కూడా నేను మాట్లాడతాను. నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ, అదే నేను. నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత అవే నీ జీవితం మార్చేస్తాయి తల్లి. ఉదాహరణకి, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న పరిచయం, లేదా ఒక సిగ్నల్, ఇవే సాయి ఇచ్చే దారులు. కానీ చాలాసార్లు గమనించావా బిడ్డ? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా ఒక నిశ్శబ్దంలోనే ఉంటావు. నీ భయాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు అవి నీ మనసు మీద పగులు పడుతూ ఉంటాయి తల్లి. దానివల్ల సాయి స్వరం నీకు వినిపించదు. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు నువ్వు వినిపిస్తావు. నీ గుండె ధ్వనిలో నేనున్నాను, నీ ఊపిరిలో నా శక్తి ఉంది, నీ ఆలోచనల వెనకాలే నా సంకేతం ఉంది. కాబట్టి తర్వాత నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఇది జరుగుతుందా లేదా, ఇది చెయ్యాలా వద్దా, ఇది పట్టుకోవాలా వద్దా, నాకు మంచి సమయం వస్తుందా లేదా అంటూ ఎన్నో అనుమానాలు,
నీ మనసులో చోటు చేసుకుంటాయి తల్లి, చెలరేగుతాయి. ఇప్పుడు ఆ సమయంలో నీకు గనక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే, ఇలాంటి అంకెలు కనిపిస్తే 72 లేదా 44 ఇలాంటి 11 లేదా ఇలాంటి నెంబర్లు చూసినప్పుడు, ఇలాంటి అంకెలు చూసినప్పుడు, లేదా ఎవరు నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అది సిగ్నల్ అని గుర్తించు. ఎందుకంటే సాయి ఇలా అంటున్నాడు, నీ మనసులో ఉన్నది సక్రమంగానే ఉంది, సరిగ్గానే ఉంది, నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు, ఆ దారిలో వెళ్ళు అంటూ నీ సాయి నీకు గుర్తు చేస్తున్నాడు. దానికి సంకేతమే ఇది. నేను నీతో ఉన్నాను తల్లి, భయపడకు. సాయి నీతో ఎప్పుడూ కూడా కడవరకు కలిసి నడుస్తాడు. ఎందుకంటే సాయి నిన్ను ఎంచుకున్నాడు, నీ కష్టాలను చూశాడు, కన్నీళ్లను చూశాడు. నిన్ను నేను రక్షించడం కాదు తల్లి, నిన్ను నడిపించే ఉద్దేశమే నాది. నీ గమ్యం దగ్గరలో ఉంది, కానీ ముందుగా నేను నిన్ను సిద్ధం చేయాలి. నువ్వు ఈ వీడియో వినటం లేదా చూడటం ఒక సంకేతమే. నువ్వు నా మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో ఒక్కసారిగా కదిలింది కదా, అది కన్ఫర్మేషన్. సాయి నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే, ఈ క్షణంలో. ఇప్పుడు నువ్వు గమనిస్తే గాలి ఒక్కసారిగా నెమ్మదిగా వీచింది. ఏదో ప్రశాంతత నీ చుట్టూతా కూడా ఉంది. అది భ్రమ కాదు, అది నీ సాయి శక్తి, నీ సాయి స్పర్శ నీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుందని చెప్పి. నీ భ్రమ కాదు తల్లి, నీ సాయి నిన్ను సృష్టించి చెబుతున్నాడు. గాలి ద్వారా కానీ దాన్ని నువ్వు దక్కించుకోవాలి అంటే గనక భయం వదిలేయి, నమ్మకాన్ని పెట్టుకో. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. ఎప్పుడైనా సరే సడన్గా శాంతి అనుభవించినప్పుడు, నిన్ను ఎవరో చూసుకుంటున్నారని భావన వచ్చినప్పుడు, అదే ఈ సాయి, అది ఆయన ప్రేమ. నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఆ శుభవార్త నీ దారిలో వస్తుంది. అది ఎప్పటికీ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు నా ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు బిడ్డ. బాబా, ఎందుకు నేను కోరుకున్నది ఇంకా జరగలేదు, పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు. బంధాలన్నీ ఎందుకు విరిగిపోతున్నాయని ప్రశ్నిస్తున్నావు. కానీ సాయి ఇలా అంటున్నాడమ్మా, నీ కోరికను నేను వింటున్నాను, కానీ నువ్వు సిద్ధం అవ్వాల్సినటువంటి సమయం ఉంది బిడ్డ. తల్లి, ఆ సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు సిద్ధం అవ్వాల్సినటువంటి సమయం. నువ్వు సిద్ధమయ్యావు అంటే నువ్వు కోరికలన్నీ కూడా నీ దారిలో నేను పంపిస్తాను. చాలాసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను నా ఆశీర్వాదాల కోసమే అని ఎదురు చూస్తూ ఉన్నాను అని. ఆశీర్వాదాల కోసమే నేను సిద్ధంగా ఉన్నాను, కానీ సాయి చూడట్లేదు, సాయి గమనించట్లేదు అని ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి. నీ మనసులో కొంత భయం ఉంది, కొంత అనుమానం ఉంది, కొంత సందేహం ఉంది, కొంత పిరికితనం ఉంది, పాత గాయాల జ్ఞాపకం ఉంది. నీ సాయిని కోరుకుంటున్నావు నువ్వు పూర్తిగా నమ్మకంతో, పూర్తిగా ప్రేమతో ఉండాలి అని చెప్పి. ఎందుకంటే సాయి ఆశీర్వాదాలంటే కేవలం అవి ఊరికే అలా రావు. ఆ శక్తిని స్వీకరించాలి అంటే కనుక నీ మనసు కూడా ఆ శక్తిని తట్టుకునేంత ఒక శక్తి కలిగి ఉండాలి. నువ్వు అడిగినటువంటి ఆ దాన్ని నేను దాచలేదు బిడ్డ, నేను దాన్ని త్వరలో నీ ముందుకు తీసుకురాబోతున్నానమ్మా. సిద్ధంగా ఉంచుకున్నాను, నిన్ను సిద్ధం చేస్తున్నాను తల్లి. నీకు మంచి చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి నువ్వు బాధపడవద్దు. ఈ సమయంలో ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే ఇది నీ నుంచి నేరుగా, సాయి నుంచి నేరుగా నీతో మాట్లాడుతుంది. నీ మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోయింది. నీ మనసుకి ఒక ప్రశాంతత అనేది వచ్చింది తల్లి. శుభం. నీకు ఇంకేం కావాలి బిడ్డ? ఇక నేను చెప్పిన ఈ శుభవార్తలు వచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపోవడం లేదు. నీ సాయి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడు. ఒక్కొక్కటే మెల్లగా నీ జీవితంలో ప్రవేశపడతాయి. సమయం వచ్చినప్పుడు ఓపిక పట్టు. నువ్వు చేయాల్సినవి ఓపికతో, నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఉండటమే. మిగతాది ఈ సాయి చూసుకుంటాడమ్మా. ఈ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉండు తల్లి, నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.